సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పోలీసులు లబ్ధిదారులను మినహాయించి మరెవరిని లోపలికి అనుమతించలేదు. దీంతో లబ్ధిదారుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు కార్యాలయం ఆనుకొని ఉన్న చెట్ల కింద తలదాచుకున్నారు. కాగా చెక్కుల పంపిణీ కోసం వచ్చిన స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు పహారాలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చూసి ఇది అధికారిక కార్యక్రమమా అని పోలీసులను ప్రశ్నించారు. 12 అయిపోయినాక వచ్చినాం సార్. 12 గంటలకు వచ్చి ఈయన కూర్చోబెట్టి మీరెందుకున్నారమ్మా? మీకేమైంది? అమ్మా లోపలికి పోతే మీరు బయట ఉంటారు, మిమ్మల్ని పోనిస్తలేరు. పానీ నయ్యే, చాయ్ నయ్యే, బాత్రూమ్ నయ్యే, మానబడ్డదా? ఈ ఏరియాలో పడ్డది, మీరు బయట వాళ్ళు లోపల మంచిలు లేవు. నేను సిద్దిపేటలో వెట్రాబాయ్ అంటే ఆడ తెచ్చి कभी भी मैं कल्याण लक्ष्मी चेक दिए तो खाना खिला के घर पे बिठा के आधा घंटे में चेक देके भेजता था मैं. कांग्रेस हुकूमत है ना साहब. गंట లోపల పంపించిన ఆటో దొరకది, బస్సు లేదు, రెండింటికి 6 అయినా ఇంకా రాలే. ఇంత దూరం పిలువ కదా, ఊళ్ళు ఇచ్చుకుంటా. ఏ ఊరు నుంచి ఆటో తిరాల మీద పడి ఈ చెట్ల కింద కూర్చొని బుద్ధిలే అనిపించలేదు. చెప్పినా కలెక్టర్ మాకు ఎందుకు పెడుతున్నావు అమ్మ ఊరవుతలా, ఊళ్ళో పెట్టు, అందరికి తిప్పలేదు అంటే ఆమెకు అర్థం కాదు. మంత్రి గారు చెప్పి నేనే పెట్టుకున్నాడట. మంత్రి గారు ఏం పోతుంది, ఇంతమంది తిప్పలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా क्या भाई बहन 1 तोला सोना किधर गए? రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానే కదా వచ్చిందా? 12 గంటల నుంచి నిదాన దాకా రాదు, ఎవరో కూడా తెలియదు. जब केसीआर साहब रहते जब 100 बात था, आप कुछ भी नहीं आ रहा.